మేడం ఈ రోజున ఒకవైపు దావోస్ పర్యటనలను కానీ లేకపోతే కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి రావడం కానీ మరోవైపు రాజధాని పనులు లేదా పోలవరం అని ఈ పనుల్లో చంద్రబాబు గారు సీఎంగా ఆయన బిజీగా ఉంటే ఈరోజు రోజా గారు మాట్లాడే మాటలను ఎలా చూడాలంటారు? ముసలోళ్ళంతా ముసలోడు బటన్ నొక్కితే ఎప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు, బటన్ కూడా నొక్కట్లేదు, ఒక ముసలోడు అని మాట్లాడుతున్నావండి. ఎలా అసలు రోజా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు అంటానికి నీకు సిగ్గు సర్వం ఉందా లేదని మేము తెలుగు మహిళలుగా మేము ప్రశ్నిస్తున్నాం. దావోస్ వెళ్ళారంటే మీరు చేసిన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించారు, అమరావతిని ఇది చేశారు, పోలవరం మొత్తం పూర్తిగా వదిలేశారు. అలాంటి దాన్ని దావోస్కి వెళ్ళి బాబు గారు పరిశ్రమలన్నింటినీ మీరు పంపించిన పరిశ్రమలన్నింటినీ తిరిగి తెచ్చుకుంటున్నారు. అదే కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్ దాంట్లో కూడా పోలవరానికి ఆవిడ బడ్జెట్ నిధులు కేటాయించారు. ఒక రాష్ట్రపతి గారు ద్రౌపది మురుగన్ గారు పోలవరం గురించి మాట్లాడారంటే చంద్రబాబు గారి స్టామినా ఎంతో తెలుస్తుంది. మీరు చంద్రబాబు గారిని ముసలాడు అంటున్నారు, మీరు ఆయన ముసలాడు, ఆయనతో మీరు పరిణించింది దావోస్ లో అంత చలిలో కూడా ఆయన కనీసం స్వెటర్ కూడా వేసుకోకుండా దావోస్ లో వెళ్ళిన ఆఫీసర్ల కన్నా ముందు ఆయన కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు సార్ కొంచెం లేట్ గా మీరు రావండి అంటే సరేనయ్యా అన్నారే గానీ ఆయన ముసలాడు కాదు, ఆయన ముసలాడు అంటున్నారు, మీరు ముసలాడు, ఆయన వయసుకు ముసలాడు కాదు, ఆయన ఎప్పుడు యూతే, ఆయన తిరిగే అంత తిరుగుల్లో మీరు కనీసం ఒక్క అడుగు తిరగలా. అయినా నువ్వు 9 నెలలు 6 నెలలు ఎలక్షన్ అయిన 6 నెలలు నువ్వు ఎక్కడ తెచ్చా? అప్పటి వరకు నీకు చంద్రబాబు గారు ఎక్కడ ఉంటున్నారో అని తెలియలేదా? రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో తెలియలేదా? 6 నెలలు రేపు నీకు రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది. పెద్దిరెడ్డి 74 ఎకరాల్లో నువ్వు కూడా ఉన్నావంట కదా, పడవలోనూ కూడా మీరు బిల్డింగ్ కట్టుకున్న బతుకులు కదా మీరు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అంటే కనుక నీకు ఇంకా తెలుగు మహిళలో నీకు దేహశుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నావు. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో పరిశ్రమలు, ఉద్యోగాలు, పెట్టుబడులు ఈ తరహాలో ఆయన సాగుతున్నారు. మరోవైపు నుంచి కేవలం బురద జల్లడమే ప్రక్రియగా అంబటి రాంబాబు గారు లేకపోతే ఈ రోజానో లేకపోతే ఇప్పటికే పెద్దిరెడ్డి గారి భాగవతం బయటకు వచ్చేసింది, దాన్ని కూడా బుకాయించే పనుల్లోనే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం చంద్రబాబు గారు ఏదైతే చెప్తున్నారో చట్ట ప్రకారం చర్యలు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవచ్చు. చాలా దగ్గరలో ఉన్నాయండి. కానీ కార్యకర్తలుగా మేము వాళ్ళది ఎప్పుడు రెడ్ బుక్ ఓపెన్ అవుద్దా, ఎప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇదిగా పనిష్మెంట్ పడుద్దని మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు గారి కుటుంబాన్ని, చంద్రబాబు గారిని, లోకేష్ ని మామూలుగా టార్చర్ చేయలేదు. కార్యకర్తలు అందరి మీదకి బాగా వచ్చారు. కానీ ఇది తప్పనిసరిగా రెడ్ బుక్ ఓపెన్ అవుద్ది, పనిష్మెంట్ అయితే గ్యారంటీగా ఉంటుందండి. మేడం ఈ రోజున లోకేష్ గారు ఆయన యువ నాయకుడిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు మొబైల్లోనే మనం అన్ని సేవలు పొందేలాగా మొబైల్ గవర్నెన్స్ అంటూ తీసుకొచ్చారు. ఆ సేవల గురించి మీరేం చెప్తారు? మొబైల్ సేవలు అంటే ఎవరికి ఇది లేకుండా, ఎవరికి నువ్వు రూపాయలు లంచం ఇవ్వకుండా మొబైల్ సేవలు ఇచ్చారు. అది వరకు మాకు ఏదైనా సేవ కావాలంటే అలాగే ఇప్పుడు మనం టికెట్ బుక్ చేసుకోవాలన్నా కూడా దేనికైనా కమిషన్లు ఇవ్వాలి. ఇప్పుడు అలా కాదు, దేవుడి దర్శనాలకి, ఆర్టీసీ సేవలకి, పోలీస్ ఆలయి అన్నిటికీ మనకి మొబైల్ లింక్ ఇచ్చారు. ఈ గవర్నెన్స్ ద్వారా బాగా చేస్తున్నారండి. ఇది జనాల్లోకి ఇంకా పబ్లిసిటీ ద్వారా ప్రాచుర్యం పొందాలని కోరుకుంటున్నాం. సో ఇలాంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే పనుల్లోనే వీళ్ళు ఉన్నారు. అవును. చిన్నప్పుడు నిన్న పిల్లలు స్కూల్కి వెళ్తే సాటర్డే నో బ్యాగ్, ఓన్లీ ఆడుకోవటానికి. అది ఎంత బాగా పిల్లలందరికీ మైండ్ రిఫ్రెష్ గా ఉంటుంది. లోకేష్ గారు పిల్లలకి మనస్తత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు, విద్యాశాఖ మంత్రి గారు. అమ్మ ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానండి, మిడ్ డే మీల్స్ ఇంటర్ చదువుతున్న పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు నో బ్యాగ్ డే అంటూ పిల్లలకి వాళ్ళ మైండ్ రిఫ్రెష్ అయ్యే విధంగా వారంలో ఒక రోజు స్కూల్ బ్యాగ్తోనే సంబంధం లేకుండా సృజనాత్మకత సంబంధించిన అంశాలు కానివ్వండి, లేదా ఇప్పుడు మొబైల్లోనే అన్ని సేవలు మనకి కళ్ళ ముందు కనిపించేలాగా మొబైల్ గవర్నెన్స్ తీసుకురావడం కానివ్వండి, ఎలా చూడాలి లోకేష్ గారి? ముందుగా లోకేష్ గారు యువ నాయకుడు కాబట్టి ఆయన ఆలోచించే విధాన శైలి ఎలా ఉంది అంటే ప్రజల్ని ఎలా మోటివేట్ చేస్తే ఎలా ఉంటారు, వాళ్ళని అభివృద్ధి చేసే దిశలో అడుగులేస్తున్నారు. ఈ గవర్నెన్స్ అనేది చాలామందికి తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడే. ఈరోజు వాట్సాప్ తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరండి, అందరికీ తెలుస్తుంది. దాని ద్వారా సర్టిఫికేట్లు ఎలా తీసుకోవాలి ఏంటని అందరికీ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయి లంచాలు ఇచ్చి ఇవన్నీ చేయకుండా అందరూ తృప్తిగా ఈరోజు మాకు ఈ పని అయ్యింది అని హ్యాపీగా ఆయన గురించి పొగిడే రోజులు తీసుకొచ్చారు. ఇది అందరూ గర్వించదగ్గ విషయం. ఈయన ఎట్లాగే యువ ఆలోచనలతో దేశాన్ని ఇంకా ముందుకి అభివృద్ధి చేసేలా అడుగులు వేస్తారని మేము నమ్ముతున్నాం. సో మీరు అన్నట్టుగా సర్టిఫికేట్లే కాదండి, ఈ రోజున ఆలయాల్లో దర్శనాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే పోలీసు సేవలకు సంబంధించి కానివ్వండి, అనేక రకాలుగా ఈ మొబైల్ గవర్నెన్స్ ద్వారా మనం కేవలం వాట్సాప్లో వాళ్ళకి కేవలం హాయ్ చెప్తే వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అంతా పేజ్ ఓపెన్ అవ్వడం, దానిలో మనం ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోవడం, దానికి మళ్ళీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వడం,
సో ఈ తరహాగా అత్యాధునికంగా అంటే ఎలా అభివృద్ధి చెందాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళు ఆలోచిస్తుంటే రోజా గారు లేకపోతే అంబటి రాంబాబు గారు వీళ్ళంతా కూడా ఈ వెనక్కిలాగే విధానాన్ని ఎలా చూడాలి మేడం? పదే పదే విమర్శించడానికి వాళ్ళకి అసలు బ్రెయిన్ అనేది పనిచేయక పిచ్చెక్కి ఏదేదో అలా వాగుతున్నారండి. వాళ్ళు ఇచ్చిన కౌంటర్లకి మేము రివర్స్ కౌంటర్లు అంతకంటే ఎక్కువ మేము చేయగలం, కానీ వాళ్ళ నాయకుడు వాళ్ళని అలా మోటివేట్ చేస్తున్నారు. మా నాయకుడు మమ్మల్ని ఎవరు ఏమన్నా కానీ దానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతుంది, రెడ్ బుక్ అనే దాని ద్వారా ఆన్సర్లు వస్తాయి, మీరు వాళ్ళ మీద తిరుగుబాటు చేయొద్దు, వాళ్ళ విషయంలో మీరు ఏమన్నా కానీ మన పద్ధతులు మనం దాటొద్దు అని చెప్పి మమ్మల్ని ఇచ్చేయడం వల్ల మేము ఇలా వాళ్ళు ఎంత ఇచ్చేస్తున్నా ఆ ఆవేశాన్ని మేము కంట్రోల్ చేసుకొని ఉండగలుగుతున్నాం. ఎప్పటికైనా మా సైడ్ న్యాయం ఉంది కాబట్టి వాళ్ళంటూ రెడ్ బుక్ ఒకటి ఓపెన్ అవుతుంది, వాళ్ళ తప్పులకి వాళ్ళకి తెలియజేసే రోజు వస్తుంది, వాళ్ళ శిక్ష అనుభవించే రోజు వస్తుంది. అలా అని చెప్పి వాళ్ళు అన్నట్టు మేము వాళ్ళ ద్వారంలో వెళ్తే మా నాయకుడికి మేము తలవంపులు తెచ్చినట్టు ఉంటుందని మేము కంట్రోల్గా ఉంటున్నాం. మా నాయకుడు గొప్పోడు కాబట్టి గొప్పోడికి ఎప్పుడు మంచే జరుగుద్ది కాబట్టి ఆయన నడిపిన క్రమశిక్షణ బాటలో మేము నడుస్తున్నాం. చివరిగా మేడం, అంటే ఈరోజు దావోస్ పర్యటనల నేపథ్యం కానివ్వండి, లేకపోతే పరిశ్రమలు ఉద్యోగాలు తీసుకురావాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ, అంటే ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఫలానా చేస్తామన్న దాని ప్రకారం కానీ, లేదా ప్రజలు నమ్మి వాళ్ళకి 164 సీట్లు ఇచ్చిన విధానాన్ని కానీ ఈ జరుగుతున్న కార్యక్రమాలు దానికి తార్కాణం అనుకోవచ్చు అంటారా? అంతే కదండి. అంటే వాళ్ళు ఇప్పుడు దాకా చేయడం చేత కాక ఇప్పుడు చేస్తున్న దాన్ని అంగీకరించలేక ఇది తప్పు బాటలో నడిపించాలని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లి బురద జల్లుతున్నారు తప్ప జనాలందరికీ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు జనాల్లో కూడా ఏం చెప్తున్నారంటే 6 హామీలు ఇచ్చారు, ఒకటి కూడా నెరవేర్చట్లేదు అని చెప్తున్నారు. నెరవేర్చాలని మా నాయకుడికి ఉన్నా కానీ వాళ్ళు పెట్టిన కుప్పని అంతా మేము పూడ్చుకుంటూ సరిచేసుకుంటూ రావాలి కాబట్టి జనాలు కూడా అదే అంటున్నారు. వీళ్ళేదో మేము చెప్పేస్తున్నాం జనాల్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, కానీ మా చంద్రబాబు నాయుడు గారిని జనాలు చాలా వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, అన్ని నిదానంగా చేస్తారు, ఇచ్చిన హామీలను నిలబెడతారని వీళ్ళకి తగ్గ జవాబు జనాలే చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన చేస్తాడు అన్నట్టే ఉన్నారు. ఎవరు వాళ్ళ వైపు వాళ్ళ మాటలు నమ్మే స్థితిలో లేరు. ప్రస్తుతానికి 5 ఏళ్ల పాలనలో విసిగిపోయి ఉన్నారు జనాలు.